ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మనము ఈ నూతన సంవత్సరమునందు ఎన్నో రకాల విషయస్ని ఎంతోమంది దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాము, మరియు మనం కూడా ఇచ్చాం కదా. అయితే ఈరోజు మనం జరుపుకున్నది మన ప్రభువు, రక్షకుడు, రాబో విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించే కదా. ఆయన గలతీయులకు చెప్పినటువంటి దానిలో చిన్ని మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 26వ వచనం ఒక్కసారి చదువుకుందాం ప్రియ స్నేహితులారా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే క్రీస్తు వారైతే అని మూల భాషలో ఫుట్నోట్. ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆయన వారసులమై ఉన్నాం మనమందరము. అది మనకు స్వాతంత్రం ఇచ్చినది. ఆయన వారసత్వంలో, ఆయన సత్యములో మనం ఆయనతో నడుస్తున్నాము కనుక ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎంత మంచి మాటలు చెప్పిన దేవునికి, మహాదేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.